ధర్మ దృఢబద్ధమూల అంటే ధర్మమే వేరుగా కలది అన్నారు కదా. ధర్మమునకు నారాయణుడు మూలమా, నారాయణుడికి ధర్మము మూలమా? ఒకసారి చెప్పండి. నారాయణుడు ఎప్పుడు ధర్మాధర్మములకు అతీతుడు కదా. ధర్మమునకు ఆధారము నారాయణుడు కదా. ధర్మమున కంటే పైవాడు నారాయణుడు. మరి అలాంటప్పుడు ధర్మము ఈయనకి వేరుగా మూలముగా ఎలా ఉన్నది అన్నది ప్రశ్న. దానికి సమాధానము ఈ శ్లోకమును చెప్పింది కృష్ణ పరమాత్ముణ్ణి దృష్టిలో పెట్టుకుని చెప్పారు. కర్మకాండలో శ్రీకృష్ణ ఉవాచ గరుడ ఉవాచ అని వస్తాయి. దీనికి 2-3 పరంపరలు ఉన్నాయి, మనం తర్వాత చెప్పుకోబోతాం. శ్రీకృష్ణ ఉవాచ అన్నాడంటే నిర్వికారుడు నిరంజనుడు అయిన పరమాత్మ లీలావతారాన్ని ధరించి కిందకొచ్చాడు. కిందకి వచ్చినప్పుడు అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఆయన ప్రవర్తనకి ఒక ఆధారం ఉండాలి కదా. ఏమిటది అంటే వేదచోదితమైన ధర్మన్నాయన. అందుకని ధర్మదృఢబద్ధమూల అన్నారు. ధర్మమే వేరుగా కలవాడు, వేదరూపమైన ధర్మమే వేరుగా కలవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే వేరుగా కలవాడు ధర్మరాజు. అక్కడ ఉన్నది అసలు రహస్యం. కావాలంటే యుధిష్ఠిరో మన్యుమడో మహాద్రుమహ అన్న చోట భారతంలో శ్రీకృష్ణుడు వేరుగా గలవాడయ్యా ధర్మరాజు అని చెప్తాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఎలా ప్రమాణముగా ఉన్నారో మనకి చెబుతూ వస్తారు. అందులో రహస్యం ఇది. అథవా ఇలా ఇష్టం లేదనుకోండి, అంటే ఇంకొంచెం లోతుగా పరిశీలన చేశామనుకోండి, ఇంకో మాట చెప్పారు. ధర్మ దృఢబద్ధమూల అంటే ధర్మం అంటే ఏమిటయ్యా అంటే ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. 12వ అధ్యాయంలో గీతలో అమృత ధర్మములు అన్నీ కొని బోధించాడు కృష్ణ పరమాత్ముడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అంటాడు కదా. సర్వభూతానాం అద్వేష్ట, ఏ ప్రాణి యందు ద్వేషము లేనట్టి వాడు, మైత్రి గలవాడు, అన్నిటి పట్ల సమభావం గలవాడు ఎవడో వాడు నాకు ఇష్టమైన వాడయ్యా అన్నాడు. ఇలా కొన్ని శ్లోకాలలో కొన్ని ధర్మాలని చెప్పి ఈ ధర్మమంతా కూడా అమృత స్వరూపమైనదయ్యా అన్నాడు. అమృతము అంటే జాతి లింగ భేదములు కులభేదములు ఏవీ లేకుండా ఎవడి యందు ఈ గుణములు ఉంటాయో వాడు నాకు ఇష్టమైన వాడు, ఈ ధర్మములు ఎవడి యందు ఉంటాయో వాడు అమృత స్వరూపుడు అన్నాడు.